ఈరోజు మరి తెలంగాణలో రాగద్వేషాలకు అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తానని మరి ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవడం కోసం మరి నేను రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా పన్నులు కడుతున్నా. నా పన్నుల రూపంలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆదాయాన్ని మరింత పెంచడం కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీని పెట్టడం కోసం, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా, లక్షలాది కోట్లాది రూపాయల రెవెన్యూ ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం మొబిలిటీ వ్యాలీ అనే ఒక కార్యక్రమం పెట్టడానికి సంకల్పించిండ్రు. అందులో భాగంగానే మరి గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది. మరి అదే రేసు ఇంకా 4 సార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరగాల్సి ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వ్యాలీ రాకుండా పోయింది. దానివల్ల ఒక పౌరుడిగా, ఒక పన్ను కట్టే సిటిజన్గా, రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్గా నాకు నష్టం జరిగింది, ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేతులారా కోల్పోయి